Wow. అందరూ చెప్పినట్టే చాలా టైం అయింది, బట్ ఎనీవేస్ ఇప్పుడు వీఆర్ రెడీ టు పుట్ ఇట్ అవుట్ అండ్ ఐ వుడ్ లైక్ టు ఆస్క్ ఎవ్రీబడీస్ బ్లెస్సింగ్స్. అండ్ లాస్ట్ టైం నేను ఇంటరాక్షన్ చేసేటప్పుడు తెలుగు నేర్చుకొని నేనే డబ్ చేస్తానని చెప్పాను. అండ్ ఈ ఫిల్మ్లో త్రినాథరావు గారు అండ్ డైరెక్టర్ గారు అందరూ ఛాన్స్ ఇచ్చారు అండ్ ఐవ్ డబ్ ఫర్ మై సెల్ఫ్. అది నాకు పర్సనల్గా ఇట్స్ అ సక్సెస్ ఫర్ మీ. నిఖిల్, ఈ స్టోరీ నిఖిల్ కంటే ముందు నేను త్రినాథన్ గారి దగ్గరికి వెళ్ళాలి. యాక్చువల్లీ నేను షార్ట్ అండ్ క్రిస్పీ ఐల్ ఫినిష్ ఇట్. దీనికంటే ముందు ఒక సినిమా స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. ఎందుకో అది మెటీరియలైజ్ అవ్వలేదు అన్ఫార్చునేట్లీ అని అనుకున్నాను. బట్ ఈ రోజుకి అది ఫార్చునేట్. ఎందుకు ఫార్చునేట్ అంటే, అప్పుడు ఎందుకు అన్ఫార్చునేట్ అనుకున్నానంటే, ఆ సినిమా స్టార్ట్ చేసి దానికి చాలా హార్డ్ వర్క్ చేశాను. సినిమా ఆగిపోయింది కొన్ని రీజన్స్ వల్ల. సో ఎందుకు అనుకోకుండా తిరుపతి వెళ్ళాను, స్వామి దర్శనం చేసుకున్నాను. నేను ఒకటే అడిగా, ఐఎమ్ రెడీ టు బ్రేక్ మై బోన్స్, కానీ ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి. కరెక్ట్గా 1 వీక్ త్రినాథ్ గారు ఫోన్ చేశారు, ఇంద్ర మనం సినిమా చేస్తున్నాం అని. థ్యాంక్ యూ అన్న. మీరు పైకి వస్తే బాగుంటుంది ప్లీజ్. అప్పటికే పెద్ద డైరెక్టర్ అయినా ధమాకా 100 కోట్లు నాతో చేయాల్సిన పనే ఉంది. లేదు నేను లాంచ్ చేస్తాను, నువ్వు చేద్దామన్నారు. సో అక్కడి నుంచి కొంచెం నర్వస్నెస్ స్టార్ట్ అయింది. ఎందుకు కాకపోతే కార్తిక్ ఘట్టంనేని, నిఖిల్ డైరెక్టర్ వీళ్ళు ఒప్పుకోవాలన్నారు. అక్కడి నుంచి మేము జూబ్లీ స్టార్బక్స్ ఐ స్టిల్ రిమెంబర్ అన్న, అక్కడికి వెళ్ళి మీటింగ్ పెట్టుకున్నాం. కార్తిక్ అన్న నన్ను చూశారు, ఈ కుర్రోడు బాగున్నాడు అన్నారు. సో లుక్ టెస్ట్ చేసుకున్నాడు ఆయన కూడా. లేదు ఈ క్యారెక్టర్కి ఈయనే యాప్ట్, విల్ గో హెడ్ అన్నారు. సో అలా ఈ సినిమా స్టార్ట్ అయిందండి. మీలాగా నేను కూడా నిర్మాతగా మారాను, ఈ వేదిక మీరు రావాలి, మీ ఆశీస్సులు అందించాలని చెప్పారు. నాకు చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే చాలా టఫెస్ట్ జాబ్లోకి చాలా కాన్ఫిడెంట్గా వెళ్తుంటాడు. ఆయన స్టాండ్స్ చూశారు కదా ఎలా ఉంటుందో, చక్కగా జబర్దస్త్గా ఉంటాడు మనిషి, సాలిడ్గా ఉంటాడు, చక్కగా 2 చేతులు కట్టుకుని ఇలా ఏ స్టిల్ అయినా చూడండి ఇలాగే ఉంటాడు ఆయన. చాలా కాన్ఫిడెంట్గా ఉంటావు భయ్య. ఐ విష్ యూ ఆల్ గుడ్ లక్.